మక్క సరక్క చేస్తున్నాం ఈరోజు. సర్ప కూడా గంత చిన్న సర్ప తీసుకొచ్చినావు ఏంది మమ్మీ? పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకేంటి కొబ్బరికాయ కుడుకలు బెల్లం బుట్టలు లేవా మమ్మీ? పసుపు కుంకుమ అగరవత్తులు అన్నీ తీసుకొచ్చింది. జాజు తీసుకొచ్చినావా? ఇదేమో సమ్మక్క సారక్క మంచిగా జాజు పెట్టి పసుపు కుంకుమ కూడా పోయి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఫ్రైడే అండి, ఇది ఫ్రైడే వ్లాగ్. ఈరోజు మేము సమ్మక్క సారలమ్మకు చేసుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాము, అంటే మార్నింగే అనుకోలేదు ఈరోజు సమ్మక్క సారలమ్మకి చేయాలని. ఎందుకు అనుకోకుండా మమ్మీ ఉన్నది కదా, ఇంకా వెళ్తుంది, మళ్ళీ ఉన్నప్పుడే చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే డిసైడ్ అయితే సమ్మక్క సారలమ్మకి చేసినాం ఈరోజు. ఇక్కడ చూసిరా, ఇట్లా సమ్మక్క సారలమ్మకి బొట్లు పెట్టి చేస్తారన్నట్టు. ఫుల్ ప్రాసెస్ వ్లాగ్ ఉంటుంది చూడండి ప్లీజ్. అందరూ వీడియోని అయితే స్కిప్ చేయకుండా, ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ సమ్మక్క సారలమ్మకి మేము ఎట్లా చేసినాము, ఏమేమి చేసినాము అనేది ఈ వీడియోలో ఫుల్ లెంత్ వ్లాగ్ ఉంటుంది. ఓకేనా, చూసేయండి. ఇంకా సమ్మక్క సారలమ్మకి మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఓకేనా, చూపిస్తాను నేను ఎట్లా చేసినాం అనేది. ఇక్కడైతే కనిపిస్తలేదు ఫ్రంట్ కెమెరాలో, నేనైతే బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే మీకు అంతా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సమ్మక్క సారలమ్మ, ఇది మా పూజ గది. ఇక చూసిరా ఫ్రెండ్స్, వీళ్ళే సమ్మక్క సారలమ్మ. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ అని ఉంటుంది కదా, వీళ్ళే మేడారం సమ్మక్క సారలమ్మ. ఇగో ఇట్లా అయితే ఇది జాజు అంటాం మేమైతే. జాజుతో ఇట్లా పెట్టి బొట్లు పెట్టుకోవాలి. మా మమ్మీ అయితే బొట్లు పెట్టేసింది. ఇంకో ఇక్కడ కింద చూడండి, ఇంకో సమ్మక్క సారలమ్మకి ఇవన్నీ పెట్టాలి. ఇక బెల్లం శాఖలు, పువ్వులు, ఏంటిది కుడుక, ఖర్జూర పోకలు, ఇగో బెల్లం బుట్టలు, ఇగో కుంకుమ అది పసుపు రాసి కుంకుమ రాసి అంటారు, పసుపు కుంకుమలు. ఇంకో చూసిరా టెంకాయలు 2, ఇవి బెల్లం బుట్టలు, పువ్వులు, ఇవన్నీ అగరవత్తులు ఇట్లా వెలిగించి మంచి ఇట్లా చేసింది. ఇంకా కుడుక కనుము కూడా పెట్టాలి. ఇంకా కనుమ పెట్టలేదు, ఇంకా ప్రాసెస్ చేస్తుంది మమ్మీ. దీపం కూడా వెలిగించింది. 2 అయ్యో మమ్మను పిన్ని ఇద్దరు కంకణాలు చేస్తారు కట్టుకోవడానికి. కొంచెం దొడ్డు దారం ఉండే కదా మమ్మీకి, ఇక్కడ ఉండే అదే ఉన్నట్టు. పసుపు కుంకుమలు పెడతారు, చల్లగా పెడుతుంది, చల్లగా. ఇంట్లోనే ఉన్నది ఉంటుంది ఇప్పుడు. ఇలా మా మమ్మీ అందరి కాళ్ళకి పసుపు రాస్తుంది. అసలు మా విలేజ్ లో చాలా తక్కువ మందికి ఉన్నది సమ్మక్క సారలమ్మ. కొందరైతే ఈ అమ్మవార్లు అంటేనే భయపడతారు, ఈ బంగారం కూడా తీసుకోరు, సమ్మక్క సారలమ్మ బంగారము. చాలా మంది తెలియక అలా చేస్తారు కానీ మొక్కుతే వరం ఇచ్చే తల్లులు. మా ఇంట్లో కూడా ఈ దేవుడు ఇంతకు ముందు లేకుండే, ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టుకున్నా. మా చెర్రీ కడుపులో ఉన్నప్పుడు మొక్కిన మొక్క అన్నమాట అది. మా సైడ్ అయితే ఈ అమ్మవార్లు ఎవరిళ్లలో లేరు, ఒక మా ఇంట్లో మాత్రమే ఉన్నది. హెల్మెట్ నడుపుతాడు, పోతాడు, అదే హెల్మెట్ పెట్టుకో. బుల్లెట్ నిన్న బుల్లెట్ సౌండ్ వినవడంగానే అటు చూస్తుండు రోడ్డుకు. బూద వచ్చే కదా నీ దగ్గరికి వచ్చింది. డీఫ్రోస్ట్ కొట్టి రేంది ఫ్రిడ్జ్ను డీఫ్రోస్ట్ చేసిరా? డీఫ్రోస్ట్ చేసిరా? చేసినట్టు
कोई कोई हेलो పో దేవుని దగ్గరకు ఐదంటే ఈ రెండు ఇది ఒకటి ఐదు షార్ట్ కూడా మెల్లగా ఒకటే కూర్చోబట్టు వాళ్ళ పాట అందరూ గంట ఇక నువ్వు పోయావు మొక్కు కొబ్బరికాయ ఇది అంటే ఆ బొగ్గు ఆ గానాలు ఎత్తు కూడా అలా ఎత్తుకోడు ఎత్తుకపోయి అర్థం పోరి బయట నిలబడి పోరి బంగారం తెచ్చుకుంటాం లడ్డు శ్వేత పోరి తర్వాత దాన్ని గిన్నెది తర్వాత లేదు అటు నీళ్ళు ఇవన్నీ ఉంటాయి పెట్టేది సమ్మకుంటున్నాడు పెట్టి ఏడున్నా కోసుడు ఎదురిచ్చి కారాది అది అంత కారాది అది బయట కోపించుకొని వస్తాడు కోడిని చికెన్ సెంటర్లోనే చికెన్ చేపించుకొచ్చిండు కళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తీసుకొచ్చినాం అప్పుడే అయిపోయేది అవునా బండ్లు ఉండేనా బండ్లు ఉంటే మరి చూడలే మనం అవన్నీ నా చేతిలో ఎట్లా పట్టుకుంటుంది మా మదర్ ఏమో చేస్తుంది ఏం చెప్తున్నావు మమ్మీ సదురుడు తోముడు ఇదే పని నీకు కర్రీ ఎత్తుంది ఆల్రెడీ చికెన్ చికెన్ సూప్ ఆయే సూప్ అసలు నలుగురం ఉన్నాం సూప్ అంటే ఉడకటాలకే పెట్టేస్తుంది పులుసు చికెన్ పులుసు ఎత్తుంది ఓకే ఓకే చెయ్యి ఒక్కొక్కసారి పులుసే తినాలి మంచిగా ఉంటుంది
ఆ బియ్యం పెట్టాలి, పసుపు బియ్యం బియ్యం పెట్టాలి, అవి వడగొట్టాలి. ఇక అందరికి పెట్టి అవి పెట్టాలి. తెల్లన్నం నీ కొడుకులు తింటారు. చెర్రి తినడు పసుపు అన్నం, తినకు చెర్రికి తెల్లన్నం ఉన్నది కదా. ఉన్నది అందరికి ఉంది తినని వాళ్ళకు. ఏంటో కదా అయ్యో అన్ని చదివి చదువు కూడా చదివింది.